కడప నగరంలోని జేబీ హాస్పిటల్లో క్లిష్టమైన రివిజన్ మోకాళ్ల కీళ్ల మార్పిడి సర్జరీని విజయవంతంగా నిర్వహించి బాధితుడిని నడిపించడం సంతోషదాయకంగా ఉందని ప్రముఖ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎస్ జహంగీర్ బాషా తెలిపారు. నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల జేబీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ జహంగీర్ బాషా ఆపరేషన్ చేసిన విధానాన్ని కంప్యూటర్ ద్వారా పాత్రికేయులకు వివరించారు. ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా రెడ్డప్ప గారికి ఇంతకు మునుపు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ వేరే హాస్పిటల్లో చేశారు. దాన్ని ప్రైమరీ మోకాళ్ళ మార్పిడి అంటారు. ఈ ప్రైమరీ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆయనకు చీమ్ పట్టడం వల్ల ఆ లోపలేసిన చిప్పలు తీసేసి లోపల సిమెంట్ మౌల్డ్ వేసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళా రివిజన్ మోకాళ్ళ మార్పిడి చేశారు. అది కూడా బయట హాస్పిటల్లోనే. కొన్ని నెలలకు నొప్పి పెరిగి నడవేలేని స్థితిలో, నడిస్తే కాలు వంకర పోతా ఉంది ఆయనకు, ఆ స్థితిలో మా దగ్గరకు వస్తే మేము రివిజన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన కనీసం 8 నెలలు నడవలేదు అసలు. ఇప్పుడు ఈ రివిజన్ సర్జరీ తర్వాత ఈరోజు నడిచారు ఫస్ట్ టైం. రెండోది ఏమంటే సాధారణంగా ప్రైమరీ నీ రీప్లేస్మెంట్ ఫెయిల్ అయ్యి రివిజన్ అనేది చాలా సులువుగా ఉంటుంది. అది కూడా కష్టమైన ఆపరేషనే, కానీ సులువుగా ఉంటుంది కొంచెం కంపారిటివ్గా. కానీ రివిజన్ సర్జరీ అనేది చాలా కష్టమైంది. మనిషే కాదు, ఆడ ఆపరేషన్ సైట్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కండిషన్. దీన్ని కాంప్లెక్స్ రివిజన్ సర్జరీ అంటాం. అది జేబీ హాస్పిటల్లో చేయడం, నేను చేయడం, తర్వాత పేషెంట్ని సక్సెస్ఫుల్గా నడిపించడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం. సో ఈ రివిజన్ సర్జరీస్ జేబీ హాస్పిటల్లో తరచుగా జరుగుతూ ఉన్నాయి. అది కూడా బయట పోలిస్తే కనీసం అంటే దీనికి 10-15 లక్షలు తీసుకుంటారు. మన దగ్గర సగంకే, దానికన్నా తక్కువకే చేస్తున్నాం అన్నమాట. సో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ బాగా నడిచారు. సో ఇదేమంటే ఇది రివిజన్. ప్రైమరీలో ఇక్కడ మాత్రం వరకే చిప్పలు ఉంటాయి. సో రివిజన్లో ఏమవుతారంటే పైన రాడ్డు కింద రాడ్డు ఉంటాయి. సో ఇది రివిజన్ సర్జరీస్ అంటాం. సో రివిజన్ సర్జరీ చేసిన తర్వాత ఈ కన్స్టెంట్ నీ వేసింది. వీళ్ళకు కన్స్టెంట్ నీళ్ళు ఏంటంటే కనెక్షన్ ఉండదు. ఈయనకి ఏమైందంటే క్రమేణా కొన్ని రోజుల తర్వాత ఈ చిప్పలు లూజ్ అయిపోయి ఈ కన్స్టెంట్ పాలి కూడా పక్కకు తొలగిపోయి నడిచేటప్పుడు కాలు వంకరపోవడం, బలం వేస్తే స్థిరత్వం లేక అస్థిరత్వంగా ఉండడం వల్ల జారిపోవడం జరిగి నడవలేని స్థితి వచ్చేస్తుంది. సో 74 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి మేమేం చేసామంటే రివిజన్ సర్జరీ చేసాం. అంటే హింజ్డ్ని వేయాల్సి వచ్చింది. అది కూడా ఫుల్ టైటానియము, అంత గ్యాప్ లేదు, గ్యాప్ తగ్గింది. దీనికి స్థిరత్వం బాగుంటుందన్నమాట. అంటే ఎంత కదిలించినా కూడా లిగమెంట్స్ మీద ఆధారపడకుండా డైరెక్ట్ ఇంప్లాంట్ మీద ఆధారపడి మనిషి స్థిరంగా బలంగా నడవగలుగుతారు. అది మెయిన్ ఆపరేషన్ యొక్క ప్లాన్. సో ఇది చెయ్యాలరా అంటే అంత సులువైన ఆపరేషన్ కాదు. ఈ ఆపరేషన్ చెయ్యాలరా అంటే పూర్వం ఇంతకుముందు వేరే హాస్పిటల్లో చేసినటువంటి చిప్పలు ఏవైతే ఉన్నాయో అవి తీయాలా బయటికి అంటే లోపల సిమెంట్ ఇరక్కపోయి ఎముకంతా కట్ చేసి, అంటే ఎముకను మనం త్యాగం చేసి వేరే ఎముక పెట్టడమా లేదా ఉన్న ఎముకని అడ్జస్ట్ చేసి లాంగ్ రాడ్స్ వేసి చేయడమా జరుగుతుంది. కానీ ఈ కేసులో మేము జాగ్రత్తగా ఉన్న ఎముకను కాపాడుకుంటూ ఆ సిమెంట్ అంతా తీసేసి లోపల ఉన్న ఫైబ్రస్ టిష్యూని తీసేసి కంప్లీట్గా బ్లీడింగ్ బోన్ క్రియేట్ చేసి దాంట్లో చిప్పలు తర్వాత సిమెంట్తో అతికిచ్చి నీట్గా మాంసంతో క్లోజ్ వేసేసి నడిపించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు రెడ్డప్ప గారు చెప్తారు వాళ్ళకి ఎట్లుంది ఏం కథ అంతా. ఎందుకంటే ఈయనకు ఈ కుడి మోకాలు కూడా ఫెయిల్ అయితే దానికి రివిజన్ కూడా నేనే చేశాను. రైట్, రెడ్డప్ప గారు కాళ్ళు ఒకసారి చేయించాము, అది ఫెయిల్ అయింది. ఈ కాలు 3 సార్లు ఆపరేషన్ చేయించినాము. 3 సార్లు చేయించిన కాలు నడవలేని స్థితిలో ఉన్నారు. అలాంటి మూమెంట్లో మేము సార్ దగ్గరికి వచ్చాము. సార్ వచ్చి చాలా క్రిటికల్ ఆపరేషన్ అమ్మ, చాలా జాగ్రత్తగా చేయాలి. అక్కడ తిరుపతిలో చేయించాం సార్, తిరుపతిలో చేయించాం. 3 సార్లు అయ్యింది. 3 సార్లు అయింది. ఏం సార్ ఇట్లే ఉంది కాలు అని వెళ్తుంటే కూడా అదంతేమ్మా ఏం కాదు అనేది. అడుగు ఇట్లా వెనక్కి వెళ్ళిపోతూ ఉంది, అడుగు వేయలేడు. చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి స్థితిలో సార్ దగ్గరికి వచ్చాము. సార్ శుభ్రంగా చూసి అమ్మ ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్, మీరు ధైర్యంగా నిలదొక్కగలిగితే నేను చేస్తాను, నేను నడిపిస్తాను అని హామీ ఇచ్చారు మాకు సార్. తప్పకుండా ఆపరేషన్ చేశారు. నేను ఈరోజు నడిపించారు కూడా. మాకు చాలా సంతోషంగా